యుద్ధంలో శత్రువు మీద దాడి చేయడం ఎంత ముఖ్యమో మనల్ని మనం కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. పిచ్చెక్కిన పాకిస్తాన్ లాస్ట్ 2 డేస్‌లో ఇండియాలోని 15 సిటీస్ మీద ఫైటర్ జెట్స్ మిసైల్స్‌తో దాడి చేసింది. కానీ వీటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా ఇండియా యొక్క భూమిని కూడా తాకలేకపోయాయి. ఎక్కడా కూడా పాకిస్తాన్ మిసైల్స్ వల్ల ప్రాణనష్టం జరిగిందన్న రిపోర్ట్స్ లేవు. దానికి కారణం మన దగ్గర ఉన్న S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది పాకిస్తాన్ నుంచి వచ్చిన ఫైటర్ జెట్స్‌ని, డ్రోన్స్‌ని, మిసైల్స్‌ని గాలిలోనే కూల్చిపడేసింది. ఒక రిపోర్టు ప్రకారం ఇది 15 సిటీస్‌ని కొన్ని వేల మంది ప్రాణాలను పాకిస్తాన్ దాడి నుంచి కాపాడింది. నిన్న ఒక్కరోజే ఈ S-400 డిఫెన్స్ సిస్టమ్‌కి చాలామంది ఫ్యాన్స్ అయిపోయారు. అసలు ఈ S-400 డిఫెన్స్ సిస్టమ్ అంటే ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది? దీన్ని చూసి పాకిస్తాన్ ఎందుకు భయపడుతుంది అనే విషయాలు ఈ వీడియోలో చూద్దాం. మరి ఎందుకు ఆలస్యం? S-400 ఒక లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్. ఇది ఏం చేస్తుందంటే ఆకాశంలో శత్రువుల నుంచి వచ్చే మిసైల్స్‌ను కావచ్చు, క్రూజ్ మిసైల్స్ కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, బ్యాలిస్టిక్ మిసైల్స్, హైపర్సోనిక్ మిసైల్స్ ఇలా దేన్నైనా సరే ఇది మధ్యలోనే పేలుస్తుంది. ప్రపంచంలోనే ఏ యుద్ధ విమానాన్నైనా ఇది కూల్చివేయగల ఏకైక డిఫెన్స్ సిస్టమ్ ఉందంటే అది S-400 మాత్రమే. అందుకే ఇది వరల్డ్‌లోనే ది బెస్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఈ S-400ని రష్యా 2007లో తయారు చేసింది. దీన్ని తయారు చేయడానికి రష్యాకు 25 సంవత్సరాల టైం పట్టింది. 2018లో ఇండియా 39,000 కోట్లను ఖర్చు చేసి 5 S-400 మిసైల్స్‌ని కొనుక్కోవడానికి రష్యాతో అగ్రిమెంట్ చేసుకుంది. మనం ఆర్డర్ చేసిన 5టిలో 3టిని మాత్రమే ఇప్పటి వరకు రష్యా మనకు డెలివరీ చేసింది. ఇంకో 2టిని వచ్చే ఇయర్ వరకు డెలివరీ చేస్తామని చెప్పారు. ఈ S-400లో మెయిన్‌గా 4 పార్ట్లు ఉంటాయి. ఫస్ట్‌ది సర్వేలెన్స్ రేడార్. ఇక్కడ పెద్దగా కనిపిస్తున్న ఇదే సర్వేలెన్స్ రేడార్. 600 కిలోమీటర్ల రేడియస్‌లో ఉన్న డ్రోన్స్ కావచ్చు, మిసైల్స్ కావచ్చు, ఫైటర్ జెట్స్‌ని కావచ్చు, అన్నిటినీ ఇది స్కాన్ చేస్తుంది. ఒకేసారి 300 టార్గెట్స్‌ని గుర్తించే కెపాసిటీ దీనికి ఉంది. ఏదైనా టార్గెట్ 400 కిలోమీటర్ల రేడియస్‌లోకి వస్తే ఆ ఇన్ఫర్మేషన్‌ని ఫైర్ కంట్రోల్ రేడార్‌కి పంపిస్తుంది. అప్పుడు ఈ ఫైర్ కంట్రోల్ రేడార్ టార్గెట్ మీదకు మిసైల్‌ని లాంచ్ చేస్తుంది. లాంచ్ చేసిన మిసైల్ టార్గెట్‌ని కూల్ చేసిందా లేదా అని చూడడానికి కమాండ్ సెంటర్ అనే ఒక ట్రక్ ఉంటుంది. ఒకవేళ టార్గెట్ కనుక మిస్ అయితే ఇంకో మిసైల్‌ని టార్గెట్ మీదకు వదులుతుంది. అర్థమైంది అనుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ 600 కిలోమీటర్ల దూరం నుంచి ఒక మిసైల్ వస్తుంది అనుకుంటే ఫస్ట్ సర్వేలెన్స్ రేడార్ దాన్ని స్కాన్ చేసి ట్రాక్ చేస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ని ఫైర్ కంట్రోల్ రేడార్‌కి పాస్ చేస్తుంది. ఫైర్ కంట్రోల్ రేడార్ ఆ టార్గెట్స్ మీదకి మిసైల్స్‌ని లాంచ్ చేస్తుంది. శత్రువులను స్కాన్ చేయడం దగ్గర నుండి కూల్చివేయడం వరకు ఇదంతా జస్ట్ కొన్ని సెకండ్స్‌లోనే జరిగిపోతుంది. ఇప్పుడున్న ఏ ఫైటర్ జెట్ అయినా సరే సెకండ్స్‌కి 5 కిలోమీటర్ల స్పీడ్‌తో పోయే హైపర్సోనిక్ మిసైల్స్ అయినా సరే, సెకండ్‌కి 18 కిలోమీటర్ల స్పీడ్‌తో పోయే బ్యాలిస్టిక్ మిసైల్ అయినా సరే దీని నుంచి తప్పించుకోవడం మాత్రం దాదాపు ఇంపాసిబుల్ అనే చెప్పాలి. దానికి కారణం దీని స్పీడ్. ఇది 15 మ్యాక్ స్పీడ్‌తో శత్రువుల మీదకు మిసైల్స్‌తో దాడి చేస్తుంది. 15 మ్యాక్ అంటే సెకండ్‌కి 5 కిలోమీటర్ల లేదా సౌండ్ కన్నా 15 రెట్లు ఎక్కువ స్పీడ్. ఇప్పుడున్న ఫైటర్ జెట్స్ ఏవైనా తీసుకోండి, మాక్సిమం సెకండ్‌కి 1 నుంచి ½ కిలోమీటర్ల స్పీడ్‌తో మాత్రమే వెళ్తాయి. పాకిస్తాన్ దగ్గర ఉన్న ఏ ఫైటర్ జెట్ కూడా సెకండ్‌కి 2 కిలోమీటర్ల స్పీడ్‌ని కూడా టచ్ చేయలేదు. కానీ మన దగ్గర ఉన్న డిఫెన్స్ సిస్టమ్ S-400 నుంచి వచ్చే మిసైల్ సెకండ్‌కి 5 కిలోమీటర్ల స్పీడ్‌తో టార్గెట్ మీదకు దూసుకుపోతుంది. దీని నుంచి బయటపడటం అంత ఈజీ కాదు. దీనికి ఉన్న మరో సూపర్ పవర్ దీని జామర్స్. శత్రువు యొక్క మిసైల్ దీన్ని గుర్తించే లోపే ఇది మిల్లీ సెకండ్స్‌లో తన ఫ్రీక్వెన్సీని మార్చుకుంటూ ఉంటుంది. అందుకే శత్రువు దీన్ని ట్రాక్ చేయలేడు. ఒకవేళ శత్రువు దీని వ్యవస్థని పనిచేయకుండా జామ్ చేసినా సరే ఇది తన ఫ్రీక్వెన్సీని మార్చుకొని ఎప్పటిలాగానే పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే దీన్ని జామ్ చేసే టెక్నాలజీ ఇప్పటికైతే లేదు. దీనికి ఉన్న మరో అడ్వాంటేజ్ ఏంటంటే దీన్ని దేశంలోని ఏ మూలకైనా తీసుకువెళ్ళొచ్చు. ఇది -50 డిగ్రీస్ మంచులోనూ పనిచేస్తుంది, +70 డిగ్రీస్ ఎండలో కూడా పనిచేస్తుంది.
దీన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి తీసుకువెళ్ళినా సరే, ఇది జస్ట్ 5 నిమిషాల్లోనే యుద్ధానికి రెడీ అయిపోతుంది. S-400 ఒక టార్గెట్‌ని గుర్తించి, దాని మీద రియాక్ట్ అవ్వడానికి కేవలం 10 సెకన్లు మాత్రమే టైం తీసుకుంటుంది. ఇది 360 డిగ్రీస్‌లో మిసైల్స్‌ని లాంచ్ చేయగలుగుతుంది. అలాగే ఒకేసారి ఇది 36 టార్గెట్స్ మీద దాడి చేయగలదు. అది కూడా 90% అక్యురసీతో. దీనిలో ఉండే ఇంటర్నల్ నావిగేషన్ సిస్టమ్ జీపీఎస్ లేని పరిస్థితుల్లో కూడా పనిచేస్తుంది. దీని లోపల కంట్రోల్ వ్యవస్థ మొత్తం ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది. అంటే దీన్ని హ్యాక్ చేయడం అసాధ్యం. ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి దీని నుంచి శత్రువు తప్పించుకోవడం చాలా కష్టం. ఇక ఇక్కడ కనిపిస్తున్న ఈ ట్రక్ని లాంచర్ అంటారు. ఒక లాంచర్లో 4 మిసైల్స్ ఉంటాయి. ఇలా ఒక S-400 యూనిట్లో 8 ట్రక్కులు ఉంటాయి. అంటే ఒక్కో S-400 దగ్గర 32 మిసైల్స్ ఉంటాయి. మరి ఇవి అయిపోతే ఎలా అని అనుకోకండి. ఇండియా రష్యా నుంచి వీటిని కొన్నప్పుడే ఎక్స్ట్రాగా 1000 మిసైల్స్ని కూడా కొనడం జరిగింది. ఈ S-400 శక్తి ఏంటో తెలుసు కాబట్టి పాకిస్తాన్ దీన్ని చూసి వణికిపోతుంది. ఒక్క S-400ని గనుక మనం పంజాబ్లో డిప్లాయ్ చేస్తే, పంజాబ్కి 50 కిలోమీటర్ల దూరంలో పాకిస్తాన్లో ఉన్న లాహోర్, 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్, 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న రావల్పిండి, ఇస్లామాబాద్, 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముల్తాన్, పేషావర్, 550 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్వేట్ వరకు అన్ని పాకిస్తాన్ ఎయిర్ బేస్లు, అన్ని పాకిస్తాన్ సైనిక కేంద్రాలు దీని రాడార్ నిఘా కంట్రోల్లోకి వచ్చేస్తాయి. దాదాపు పాకిస్తాన్లోని 70% భూభాగం దీని సర్వేలెన్స్లో ఉంటుంది. 400 కిలోమీటర్ల రేడియస్ వరకు పాకిస్తాన్ ఆర్మీకి చెందిన ఏ ఫైటర్ జెట్ కదిలినా, ఏ డ్రోన్ లేచినా 2 సెకండ్లో మన పంజాబ్లో తెలిసిపోతుంది. ఇది వెంటనే దాన్ని మన వరకు రానివ్వకుండానే మధ్యలోనే కూల్చేస్తుంది. ఒక రకంగా పాకిస్తాన్లోని 50% భూభాగం మీద ఇది ఇండియా నుంచే అటాక్ చేయగలుగుతుంది. అందుకే పాకిస్తాన్ దీన్ని చూసి భయపడి వాళ్ళ దగ్గర ఉన్న F-16 ఫైటర్ జెట్లను ఒక సైడ్ యుద్ధం జరుగుతున్నా సరే బార్డర్ నుంచి తీసేసి ఈ S-400 రాడార్ కంటపడకుండా 400 కిలోమీటర్ల దూరంలో దాచిపెట్టింది. మన దగ్గర 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూల్చడానికి ఈ S-400 సిద్ధంగా ఉంది. దీంతో పాటు 20 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న చిన్న డ్రోన్లను కూల్చడానికి మనం సొంతంగా తయారు చేసుకున్న ఆకాశ్ మిసైల్ సిస్టమ్ ఉంది. దీన్ని DRDO డెవలప్ చేసింది. దీంట్లో ఉండే రాజేంద్ర రాడార్ 90 కిలోమీటర్ల రేడియస్ని స్కాన్ చేస్తుంది. ఒకేసారి 100 లక్ష్యాలను ట్రాక్ చేస్తుంది. జస్ట్ 10 సెకండ్లలోనే ఇది టార్గెట్ని గుర్తించి దాని మీద అటాక్ చేస్తుంది. ఇది ఒకేసారి 6 టార్గెట్స్ మీద అటాక్ చేయగలదు. 80 నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్స్ మీద అటాక్ చేయడానికి మన దగ్గర బరాక్ ఎయిర్ ఉంది. దీని రాడార్ 250 కిలోమీటర్ల దూరం వరకు స్కాన్ చేస్తుంది. 24 ఆబ్జెక్ట్స్ని ఇది ఒకేసారి ట్రాక్ చేయగలుగుతుంది. ఇది జస్ట్ 12 సెకండ్స్లోనే మన వైపుకు వచ్చే బ్యాలిస్టిక్ మిసైల్స్ని కూడా డిస్ట్రాయ్ చేయగలదు. ఇవే కాక పృథ్వీ ప్రాజెక్ట్, కుష లాంటి ఇది బెస్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మన దగ్గర ఉన్నాయి. కాబట్టి మన దేశం మీద ఎయిర్ స్ట్రైక్ చేయడం అంత ఈజీ కాదు. మరి పాకిస్తాన్ దగ్గర ఏమున్నాయంటే, పాకిస్తాన్ దగ్గర HQ-9 డిఫెన్స్ సిస్టమ్ ఉంది. చైనా అమెరికాను కాపీ కొట్టి దీన్ని తయారు చేసి పాకిస్తాన్కు అంటగట్టింది. ఇది ఎంత బాగా పనిచేస్తుందంటే, మన డ్రోన్స్ స్వేచ్ఛగా పాకిస్తాన్లోకి పోయి విధ్వంసం సృష్టిస్తున్నా ఇది ఆపలేకపోయింది. ఆపడం పక్కన పెడితే కనీసం మన డ్రోన్స్ని డిటెక్ట్ కూడా చేయలేకపోయింది. అందుకే చెప్పేది, చైనా మాల్ చైనా మాలే, గ్యారంటీ వారంటీ ఏమీ ఉండదు. ఏది ఏమైనా S-400కి మాత్రం చాలామంది ఇండియన్స్ ఫ్యాన్ అయిపోయారు. రష్యా నుంచి మనం వీటిని కొనుక్కున్నప్పుడు అమెరికా భారత్ మీద శాంక్షన్స్ వేశామని ఎంత ఒత్తిడి చేసినా సరే ఇండియా ఆ బెదిరింపులకు లొంగకుండా అమెరికాకు చెందిన థర్డ్ డిఫెన్స్ సిస్టమ్ని పక్కన పెట్టి మరి ఈ S-400ని కొనడం జరిగింది. కొన్న తర్వాత భారత్ దీనికి సుదర్శన్ చక్ర అనే పేరును పెట్టింది. పేరుకు తగ్గట్టే ఇది ఆకాశంలో ఒక సుదర్శన చక్రంలాగా శత్రువుల్ని చీల్చి చెండాడుతుంది. అది హైపర్సోనిక్ మిసైల్ అయినా సరే, బ్యాలిస్టిక్ మిసైల్ అయినా సరే దీని దెబ్బకి కింద పడాల్సిందే. ఆకాశంలో ఒక కనబడని గోడలాగా ఇండియాలోని చాలా ప్లేస్లను ఇది కాపాడుతుంది. ఇది S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి.
ఇంత అద్భుతమైన టెక్నాలజీని మన ఇండియాకి ఇచ్చిన మన పుతిన్ మామకు థ్యాంక్స్ చెప్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి.